తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళు కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు దోహదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరుగార్చి వీళ్ళు చివరికి ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట్ర సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇక్కడ అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పంటున్నా. ఇలా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఇలా ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? సిబిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థని మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని అవకతవకలే గాని ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఏదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. దట్ ఇన్వెస్టిగేటింగ్ ఈజ్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. అది పారదర్శకంగా కనపడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటున్నాను. ఏ లోపభూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచనాలు రూపొందించడము నిర్మాణ లోపాలే గాని ఇవన్నీ వెలికి రావాలి అనంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్. జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదైతుందో ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సిబిఐ ఆల్సో. అవసరమైనట్టయితే విచారణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహాయ సహకారాలు పొందొచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి ఇవాళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి? అన్లెస్ వీ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి. అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదని చెప్పి ఇక్కడ అంటలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరటంలో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణకు తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలహాలైనా పొందేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిప్షన్ అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి
సూచనలు పొందేందుకు అవకాశం వారికి ఉంటుంది. అది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారాలు పొందుతారు. రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి కావాల్సినట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు. మీకు అంతర్రాష్ట్రంగా ఏదైనా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. అది discretionary powers would be more. Discretionary powers would be more to the judicial inquiry. ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పని వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి, ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతోని వీళ్ళ కవిత గారి మీద విచారణ ఇస్ అ పార్ట్, దాన్ని ఏ విధంగా మరుగున పరుచుతున్నారు అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలనే ఒక భావన తప్పనిసరిగా కనబడటం లేదని చెప్పంటున్నా. వీళ్ళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటామని చెప్పంట. ఇందులో వీళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూయిష్టమైన డిజైనింగ్ దీని బాధ్యులు ఎవరు, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు, నిర్వహణకు బాధ్యులు ఎవరు, వాళ్ళని కూడా ఇందులో పార్ట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌసెస్ మునిగిపోయినాయి. టెక్నికల్లీ పంప్ హౌసెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి. వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌసింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపభూయిష్టంగా ఉన్నది. ఇవన్నింటికి ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ల కకృతికి దానికి తోడ్పడ్డట్టు ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా. బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదైతుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళు తొత్తులుగా వ్యవహరించిండ్రో వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పంటున్నాం. ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ రావు. మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి అర్థం లేదు. జనరల్ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కో సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్ రావును తొలగిస్తేనే గాని రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. ఈయన ఎంతో మురళీధర్ రావు ఏదైతుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. మురళీధర్ రావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించానన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో దట్ మురళీధర్ వాజ్ ఆస్క్డ్ టు ప్రెజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదం ఉండదు తప్ప వాస్తవాలు ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసే తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యతలను తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు. వీ నీ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతను తొలగింపజేసే ఒక బాధ్యత తక్షణమే తొలగింపజేసే అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు లేదు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ? అరేనా అన్న మేము అన్నది ఏంది 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం. ఈ 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, యాదాద్రి ప్రాజెక్టు ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 crore కరప్షన్. సంవత్సరానికి 1,00,000 అంటే ఒకటికి అబ్బా లక్షలు అనుకుంటారు. అబ్బా లక్షలే కాదు, సంవత్సరానికి 10,000 కోట్లైనా 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది.
ఇలా టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ 1,00,000 కన్నా మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటుంది తప్ప కమిషన్లతోని తక్కువ కాదు. ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భగీరథ ఈ మూడిట్లనే 50,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే, యాదాద్రి పవర్ ప్రాజెక్టే, భగీరథ ఈ మూడింట్లోనే 50,000 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది. ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా, బాగోతాలు, ధరణి, ఇవన్నిట్లో ఇంకో 50,000 కోట్లు సులువుగా జరిగి ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల అవినీతి వెలికి రావాలి అని అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టుకి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టును కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. భగీరథ కూడా ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ are also more important.